నాకు మీ ఒపీనియన్ ఏంటి, అనాలిసిస్ ఏంటండి? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు హయ్యర్ ఎడ్యుకేషను అదేవిధంగా వాటి మీదతో పాటు ఈ ప్రాథమిక విద్య మీద కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఉదాహరణకి అసలు ఈ విద్యా విధానంలో అనేక లోపాలు ఎట్లా ఉంటాయంటే, మీకు కొన్ని చోట్ల కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. అంటే ఒక విలేజ్కి ఇంకో విలేజ్కి ఈయనకి బాగా తెలుసు, ఎందుకంటే తిరువూరులో కూడా అట్లాంటి గ్రామాలు ఉన్నాయి, నాకు కూడా ఊరికి ఐడియా ఉంది. విసిరేసినట్టుగా అక్కడ ఏంటంటే, అక్కడ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఊరికి బస్సు వెళ్ళాలంటే 9 గంటలకి ఏదో 10ంటికి వెళ్తుంది. అది అంటే టీచరు వేరే ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే 10 గంటల బస్సుకి ఎక్కి మళ్ళీ ఆ బస్సు రిటర్న్ 3ంటికి వచ్చేస్తుంది. అసలు ఒక్కోసారి ఉండదు కూడా, ఒక్కోసారి ఉండదు. ఈ టీచర్లు ఏం చేస్తారు, 10ంటికి అంటే 12 గంటలకు వెళ్తారు అక్కడికి, మళ్ళీ అదే బస్సు 3ంటికి వెనక్కి వచ్చేస్తుంది. వెనక రాకపోతే అక్కడే ఉండిపోవాలి నైట్కి. అందుకని ఆ టీచర్ ఏం చేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇట్లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. దీని మీద ఆయన బాగా ఆ రోజుల్లో కడియం శ్రీహరి గారు కూడా దీని మీద అసలు మొత్తం అసలు ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఆ రిపోర్టు ప్రకారం కూడా చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు చేశారండి. అంటే మీరు చెప్పినట్టుగా సింగిల్ టీచరు, అదేవిధంగా అక్కడ ఎవరైనా చదువుకుంటే వాళ్ళని అక్కడ పెట్టడం, తర్వాత ఈ బస్సు విద్యా వాలంటీర్లు పెట్టారు, కనెక్టివిటీ పెంచారు, బస్సులు వేయటం. ఈ సమస్య ఉంది, ఆర్టీసీ బస్సులు ఉండే కాదన్నమాట. కాబట్టి ఆ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, టీచర్లు వెళ్ళాలంటే ఇబ్బంది. మరి ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో గబగబా చెప్పేయటం పాఠాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ గవర్నమెంటే ఇచ్చేది. అంటే గవర్నమెంట్ టీచర్లు కూడా కనెక్టివిటీ లేక వచ్చేసేవాళ్ళు. కాబట్టి ఆర్టీసీ బస్సులు వేశారు. ఆర్టీసీ బస్సులు ఎందుకు నడపట్లేదంటే సరైన రోడ్లు లేవనేవాళ్ళు, ఆ రోడ్లు వేయించారు. సో ఈ విధంగా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి 15% అక్షరాస్యత పెరిగిందండి. అది ఆల్ ఇండియా లెవెల్లో అది పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే అంటే ఒక సమస్యని ఊరికే పెరిఫరల్గా పైపైన ఏదో తీసుకున్నట్టు కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళి పరిష్కరిస్తే, సంస్కరణలు చేస్తే దాని రిజల్ట్స్ వస్తాయి. దానికి ఆ విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. అందువల్ల ఇప్పుడు కూడా ఈ 2000 మీరు ఇందాక అన్నారు, నేను ఇటీవల పేపర్లో ఒక వార్త చూశాను. ఎందుకంటే పిల్లలకి టాయిలెట్స్ లేక ఒక ఫిజికల్ డైరెక్టరు ఆయనే ఒక ప్లాస్టిక్ దీంతో ఒక స్కూల్లో పెట్టాడనమాట. ఎందుకంటే ఈ పిల్లలు పక్కకి వెళ్ళి అక్కడ యూరినల్స్కి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ వల్ల చేస్తే అక్కడ ప్రైవేట్ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళని తిట్టడం అదంతా చేస్తుంటే ఆయన ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ మేక్ షిఫ్ట్ లాగా ఓడి చేశారన్నమాట. దానికి అంటే ఫండ్స్ ఉంటున్నాయి కానీ సరిగ్గా రిలీజ్ అవ్వట్లా. అందువల్ల ఇవాళ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగమే ఇది కొంత 2000 రూపాయలు ఉపయోగపడుతుంది. రైట్ శ్రీనివాసరావు గారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత ఇంకొక పాయింట్ అండి, తర్వాత ద బెస్ట్ థింగ్ ఏంటంటే, మన విద్య ఏ విధంగా పెరిగిందంటే, ముఖ్యంగా చైల్డ్ లిటరసీ ఎట్లా పెరిగిందంటేనండి, సైకిళ్ళు అనే ఒక కాన్సెప్ట్ మార్చేసింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళు గర్ల్స్ అందరికీ కూడా ఆడపిల్లలకి సైకిళ్ళు దాదాపు 4 లక్షల ఒక సంవత్సరం నాకు తెలిసి. సైకిళ్ళు వల్ల ఏమైందంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత విద్య అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు అంటే, స్కూల్లో 5th వరకే ఆడపిల్లలను చదివించేవాళ్ళు. 10th వరకు చదివించాలంటే 3 కిలోమీటర్లు నడిచి రావాలి, ఆడపిల్లలను పంపించేవాళ్ళు కాదు. ఈయన వచ్చిన తర్వాత సైకిళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సైకిళ్ళ మీద వెళ్ళి హైయర్ స్కూల్స్కి తర్వాత జూనియర్ కాలేజీలకు వెళ్ళడం, దట్ చేంజ్ అంటే రెవల్యూషన్ అయితే. ఇలాంటివి మనకేంటంటే హోలిస్టిక్ అప్రోచ్. నేను అంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్యను తీసుకున్నా పైన టచ్ చేయడం, ఆయన హోలిస్టిక్ గా రిజల్ట్ ఓరియంటేషన్ తో జరుగుతుంది. అది ఎక్కడ ఉంది సమస్య? రైట్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ బస్సులకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్తానండి. బస్సులకు సంబంధించి చెప్పండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటలా మానవ వనరుల శాఖ అంటున్నారు, హెచ్ఆర్డి కదా. ఇప్పుడు ఈ 15,000 ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే 1 క్లాస్ 1 టీచర్ అని పెట్టడం ద్వారా కానీ మానవ